క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము మరి స్వాతంత్ర దినము జరుపుకుంటున్నటువంటి వారందరూ కూడా కుటుంబాలకును ప్రజలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు ఈరోజు దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. కొన్ని మాటలు ధ్యానించుకుందామండి. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం నుంచి ఇక్కడ ఒక స్త్రీ కనపడతా ఉంది. మరి ఆమె పేరు దెబోరా. మరి దెబోరా మరి ప్రవక్తినిగా ఉన్నది ఇశ్రాయేలు ప్రజలకి మరియు సైన్యానికి ముందుగా నడిచే ఒక నాయకురాలుగా ఉన్నది. మరి యుద్ధంలో నిలబడినటువంటి ఒక యోధురాలుగా మనకి కనపడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ గ్రంథములో చాలామంది గొప్ప కార్యములు దేవుని ఎదుట మరి దేవుని చేత జరిగించుకునేటటువంటి కుటుంబాలు బిడ్డలు ఉన్నారు, చాలా మంది స్త్రీలు ఉన్నారు. కానీ ఈమె ఒక అపురూపమైనటువంటి ఒక వ్యక్తిగా మనకి పరిచయము మరి అవుతా ఉన్నది ఈ సమయంలో. మరి దెబోరా అనగా మరి దాని ఆ పేరుకి అర్థము మరి తేనెటీగ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె మరి తేనెటీగ ఎలాగా మరి తేనె పట్టును తయారు చేసి అనేక తీగలను మరి తేనెటీగలను తయారు చేసి మరి అనేక మందికి మరి ఆ తేనె ద్వారా బలమునిచ్చి మరి ఆరోగ్యమునిస్తూ ఉందో, మరి అన్ని విధాలుగా మనిషికి తేనె ఉపయోగపడతా ఉంది. అలాంటి మరి జీవితం కలిగినటువంటి అలాంటి జీవితాన్ని పంచగలిగే మరి ఒక వ్యక్తిని మరి మనము చూస్తూ ఉన్నాం ఈ పరిశుద్ధ గ్రంథంలో. మరి దెబోరా ఆమె మరి మరి యుద్ధ రంగంలోకి ప్రవేశించినట్టుగా మనం కనపడతా ఉంది. మరి శత్రువైనటువంటి సిసేరాను చంపటానికి దేవుని ద్వారా వాక్కును పొందుకునేటువంటి స్త్రీగా కనపడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డారా, ఈనాడు స్త్రీలు చూసినట్లయితే మరి నేను ఆడదాన్ని కదా, నాకేం తెలియదు, నాకేం చేత కాదు, నేను ఇది చేయగలనానని అనుమానాలతోటి మరి వెనక్కబోతూ తర్వాత బలహీనులుగా మారిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, మరి ఈ వాక్యాన్ని వినినటువంటి నీవు బలము పొందుకోవటానికి సిద్ధపడు. ఎందుకంటే సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు మనకున్నాడు, అండగా ఉన్నాడు. కనుక నీవు ధైర్యముగా ఉండటానికి సిద్ధపడాలి. ఆయన బలపరిచే దేవుడు. నువ్వు బలహీనురాలుగా ఒకరు ఉన్నట్లయితే దేవుడు బలపరుస్తానంటున్నాడు. మరియు చూసినట్లయితే మరి తీర్పు తీర్చేదిగా కనపడతా ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు తీర్చేదిగా కనపడుతుంది. ఒక ఇల్లాలిగా, ఒక మరి నాయకురాలుగా, ఒక ప్రవక్తినిగా, మరియు మరి యుద్ధ రంగంలోకి మరి ప్రవేశించినటువంటి ఒక యోధురాలుగా మనకు కనపడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మరి మనం కూడా ఒక ఇల్లాలుగా, తర్వాత బిడ్డలు మరి ఆ జ్ఞానము తెలిపే మరి చదువు మరి ఆ మార్గం చూపించే ఒక మరి ఉపాధ్యాయురాలుగా మరి మనం ఉంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి భర్తతో పాటు మనము కూడా మరి ఆ జీవితంలో కొనసాగుతూ ఉన్నాం. ఎన్నో ఆటుపోట్లు వస్తున్నా కూడా వాటిని ఎదిరించి మరి తిరిగి మరి మన ప్రయాణం సాగిస్తూ ఉన్నాం. ఇలాగా దెబోరా వలె మనము కూడా ప్రార్థనా జీవితము కలిగి దేవుని మాటలు మరి మనం పొందుకొని మరి మన కుటుంబాన్ని నడిపించే ఒక యోధురాలు వలె మరి దెబోరా వలె మనము కూడా ఉండటానికి సిద్ధపడ్డాం. అలాగనే చూసినట్లయితే మరి మరి అపోస్తుల కార్యాల గ్రంథం 16:16 ఇక్కడ ఒక స్త్రీ కనపడతా ఉంది. ఆమె పేరు లూదియా. ఆమె ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఒక ధనవంతురాలు అయినను అప్పటి కాలంలో ఉన్నటువంటి మరి వారు రోమా చక్రవర్తులు వాళ్ళందరూ కూడా మరి దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా ఒక ఆజ్ఞ వేసి ఉన్నారు అప్పుడు. అయితే మరి పౌలు గారు అక్కడ వాక్యం చెప్పటానికి మరి భయపడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ సముద్ర తీరానికి వచ్చి వాక్యం చెబుదాం, అక్కడ వాళ్ళు వింటారని అక్కడికి వచ్చినప్పుడు పౌలు గారి బోధయందు లక్ష్యమించినటువంటి స్త్రీగా కనపడతా ఉంది. అప్పుడున్నటువంటి పరిస్థితి, క్రైస్తవులు అనబడినటువంటి వారిని హింసించి తర్వాత వారిని చంపేవారిగా మరి రాజు మరి ఆజ్ఞ వేసి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయినను లూదియా మరి దేవుని నామమును నమ్మింది, దేవుని శక్తిని నమ్మింది, తన మరి జీవితాన్ని మార్చుకుంది, తన కుటుంబాన్ని కూడా మార్చగలిగిందండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆమె మరి బాప్తిసం తీసుకుంది ఆ రోజే. మరి ప్రియా దేవుని బిడ్డలారా, ఆమె మరి ఆఫ్రికా ఖండానికి వెలుగు తీసుకొచ్చినట్టుగా మొట్టమొదటి క్రైస్తవురాలుగా
మరి ఆఫ్రికా ఖండంలో కనపడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డారా, నీ వలన దేశానికి ఏమైనా ఉపయోగపడుతున్నావా? లేకుంటే నీ ప్రార్థన మరి దేశానికి ఏమైనా ఉపయోగకరంగా ఉందా? లేకుంటే నీ యొక్క మరి యవనస్తులైనటువంటి నీ కుమారులకి నీ ప్రార్థన ఏమైనా ఉపయోగపడుతుందా? మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. మరి మనము దేశం కొరకు ప్రార్థన చేయవలసిన వారముగా ఉన్నాము. అందుకని మరి యొక్క మన బోర్డర్లో మన యొక్క దేశ బోర్డర్లో ఉన్నటువంటి సైనికులు, మరి వీర సైనికులు అక్కడ ఉన్నారు. వారు మరి ఆ యొక్క మరి పహారతోటి మరి వాళ్ళు మనల్ని కాపలా కాస్తున్నారు. మరి ఏ శత్రులు మన మీదకి రాకుండా ఈనాడు భారతదేశము మన యొక్క దేశం ఇలాగా శ్యామలంగా ఉందినంటే దేవుని యొక్క కృప. ప్రియా దేవుని బిడ్డలారా, వారి యొక్క కష్టము, వారికి తినటానికి తిండి లేకపోయినా, పండుకోవటానికి వసతులు లేకపోయినా కూడా మన కొరకు వారు ప్రాణత్యాగాలు చేస్తూ ఉన్నారు, రక్తాలు చిందుస్తున్నారు, చాలా గాయాలు పాలవుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి వారిని. ఎందుకనగా ఎంతోమంది దేశం కొరకు చనిపోయినటువంటి వారు ఉన్నారు. వారి కుటుంబాల కొరకు, ఆదరణ కొరకు ప్రార్థన చేయవలసినటువంటి వారముగా ఉన్నాం. వారి బిడ్డలు మరి తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి బిడ్డలు, మరి కుమారులు పోగొట్టుకున్నటువంటి మరి తల్లిదండ్రులు ఉన్నారండి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి ఆ యవన కాలంలోనే మరి దేశం కొరకు వారి యొక్క ప్రాణాలు అర్పించినటువంటి బిడ్డలుగా మరి బలైపోయారండి. ప్రియ దేవుని బిడ్డారా, నువ్వు గమనించావా? ఇప్పుడు మరి నీవే చూసుకొని బ్రతుకుతున్నావా? నీ యొక్క దేశ రక్షణ మరి ఆ రక్షకులు అక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం అంత జాగ్రత్తగా, అంత సంతోషంగా ఉంటున్నాం. వారి కొరకు ప్రార్థన చేయాలి. వారు ఇంకా మరి ధైర్యంతోటి మరియు వారికి మరి దేవుడు వారి రాకపోకల క్షేమం అనుగ్రహించాలని ప్రార్థన చేద్దామండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా మరి ఈరోజు జరుగుతున్నటువంటి దేశం కొరకు, మరి రక్షణ కొరకు, ఐక్యత కొరకు, మరి కులమత భేదాలు లేకుండా అందరం సమానంగా ఉండాలని ప్రార్థన జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క మందిరాలను, ప్రతి ఒక్క ఆ ప్రార్థనల్ని దేవుడు దీవించాలని, అద్భుతకరంగా మరి ఆ యొక్క ప్రార్థనలు విజయవంతంగా ముగించుకోవాలని మనం అందరం కలిసి ప్రార్థన చేద్దామండి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి దీవెన, అలాంటి మన దేశాన్ని మరి దేవుడు దీవించలాగన, మన దేశాన్ని దేవుడు దృష్టించలాగన మనమందరం కూడా ఈ క్షణమందు మరి సిద్ధపడి ప్రార్థన చేద్దామండి. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రియ దేవుని మరి పరలోకమందున్న మరి ప్రియమైనటువంటి యేసయ్య, మీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. ఈ సమయంలో ప్రభా, మా కొరకు మరి మా కొరకు నాయన ప్రాణాలు అర్పిస్తున్నటువంటి సైనిక దళాన్ని మీరు దీవించండి అయ్యా. వారికి కావలసినటువంటి అవసరతలు తీర్చండి. నీకు వందనాలు ప్రభ. అయ్యా, అడవుల్లో ఇదిగో ప్రభ, ప్రమాద స్థలాల్లో వారు ఉంటుండగా నాయన వారి కాపుదలు దయచింది. ఇదిగో ప్రభ, ఎలాంటి నాయన ఇదిగో ప్రభ, అయ్యా ఇదిగో నా తండ్రి విష సర్పాలు నాయన ఇదిగో నా తండ్రి, అయ్యా క్రూర మొగాలు ప్రభ నా తండ్రి వారి వద్దకు రాకున్నట్టు మీరు గద్దించి దీవించమని వేడుకుంటున్నాం. వారు సంరక్షించండి. వారికి కావలసినటువంటి ఆహారం దయచేయమని వేడుకుంటున్నాం. మరి నా ఇదిగో ప్రభ, మీరు నా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి వాక్య భాగాలు ప్రభ, దెబోరా వలె నాయన ప్రతి ఒక్క స్త్రీ కూడా నా ఇదిగో నా తండ్రి, అయ్యా ఇదిగో ప్రభ నా తండ్రి, ఈ యొక్క సమాజంలో నా ఇదిగో ప్రభ వచ్చే సమస్యలు నాయన ఇదిగో నాది ఎదుర్కొనే నా ఇదిగో ప్రభ ధైర్యం దయచింది. మరి నాయన ఇదిగో ప్రభ, అయా సంఘాల కొరకు నా తండ్రి ఇదిగో ప్రభ, అయా దేశం కొరకు ప్రార్థించే ఇదిగో నా తండ్రి, అయా నాయన నీ బిడ్డను సిద్ధపరచమని వేడుకుంటున్నాం. నీకు వందనాలు ఇదిగో నా తండ్రి. నీకు ఇదిగో ప్రభ, ఈ సమయంలో ప్రభ ప్రతి ఒక్క బిడ్డను ప్రభ ఆశీర్దించి ఇదిగో నా తండ్రి, దేశం కొరకు ఇదిగో నా తండ్రి, దేశం కొరకు నా ఇదిగో ప్రభ ప్రాణాలు అర్పిస్తున్నటువంటి అయా కాపలాగాస్తున్నటువంటి నాయన వీర సైనికులందరికీ ప్రభా నాయన మీ దీవెనలు కుమ్మరించి ఇదిగో నా తండ్రి ఆదరణ, ధైర్యమును, ఆయా కృపాక్షేమములతో ప్రభ మా దేశాన్ని ప్రభ నా తండ్రి కాపాడి ఇదిగో నా వారికి కూడా నా తండ్రి, అయా నాయన మీరు నా తండ్రి వారి రాకపోకల క్షేమమును అనుగ్రహించి కావాల్సినటువంటి అవసరాలు దయచేసి దీవించమని వేడుకొంచు. జరగబోయే ప్రార్థనలకు మీరు తోడుగా ఉండి విజయమును అనుగ్రహించి దీవించమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.